జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. భట్టి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు వచ్చామని 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి, నిర్మలకు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, జూన్లోనే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పనులు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, యూనివర్సిటీకి భూసేకరణ ఆదేశాలు. పిప్రి సభలో సీఎం రేవంత్ రెడ్డి మరి మాట్లాడటం జరిగింది. మనకు తెలుసు, నిన్న జ్ఞాన సరస్వతి బాసరలో ఆయన వెళ్ళి బాసరలో మరి అక్షరాభ్యాసాన్ని చేశారు. తర్వాత అక్షరాభ్యాసానికి కొంత వాళ్ళ రిలేటివ్స్కి అక్షరాభ్యాసం చేసిన అనంతరమైన పిప్పిరి గ్రామానికి చేరుకోవడం జరిగింది. అడవి బిడ్డల ఆదిలాబాద్ అభివృద్ధికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బజార్హత్తూరు మండలం పిప్పిరిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో అపార అటవీ ఖనిజన సంపదల వనరులు ఉన్న గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అందుకే ఇక్కడ ప్రజల కోసం ఒక ప్రజాపాలన తీసుకురావాలన్న ఆకాంక్ష ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ప్రజల ఆశీర్వాదంతో తన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు కానీ అభివృద్ధి విషయంలో కాదని స్పష్టం చేశారు, పునరుద్ఘాటించారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఇది చెప్తూ ఉంటారు. ప్రజలు మాకు ఓటేసినా వేయిపోయినా, ఓటు వేసిన వాళ్ళని ఒక తీరుగా అలా కాదు, ప్రజలంటే ప్రజలే, అందరినీ సమానంగా చూడటం సీఎం రేవంత్ రెడ్డి నిబద్ధతకు నిదర్శనమని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎన్నికలప్పుడే రాజకీయాలు కానీ అభివృద్ధి విషయంలో కాదన్నారు. ఇక్కడ 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు కానీ అభివృద్ధి విషయంలో కాదన్నారు. ఇతర పార్టీలతో తమ అభిప్రాయాలు వేరు కావచ్చు కానీ తమ మధ్య అభిప్రాయ భేదాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి తెలియచేశారు. అలాగే నిర్మల్లో కూడా 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేస్తున్నామన్నారు. తమ ఆడబిడ్డల కోసం రూపాయి ఖర్చు లేకుండా బస్సు ప్రయాణం ఇస్తున్నామన్నారు. 10,000 కోట్ల రూపాయల వారి ప్రయాణానికి ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం 22,500 కోట్ల రూపాయలు వెచ్చిస్తుందన్నారు. సన్నబియ్యంతో పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచనతో సన్న బియ్యాన్ని అందిస్తున్నామని కూడా తెలిపారు. ఏ రకంగా చూసినా తాము ఏమేమి ఇస్తున్నామో అన్నీ కూడా ప్రజలకి మరొకసారి వివరించారు. తద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ప్రజల యొక్క మనసును గెలుచుకుందో అందరికీ కూడా అర్థమవుతుందని కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూస్తే మహిళా రిజర్వేషన్ల వల్ల నో ప్రాబ్లం. అస్సాం ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మరి పార్టీలు కూడా మరి ఈ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మహిళా రిజర్వేషన్స్ వల్ల నో ప్రాబ్లం అన్నారు. ఇక మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తుండడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనిపై ప్రధాని మోడీ అస్సాం ఎన్నికల ప్రచారంలో స్పందించారు. మహిళా రిజర్వేషన్ల వల్ల ఏ రాష్ట్ర ప్రాతినిధ్యానికి భంగం వాటిల్లదని ఆయన స్పష్టం చేశారు. ఇక అందువల్ల రాజకీయ పార్టీ నేతలు కలిసి రావాలని పిలుపునిచ్చారు మోడీ. ఈ సందర్భంగా ఈశాన్య దక్షిణాది రాష్ట్రాల్లో అమల్లో ఉన్న జనాభా నియంత్రణ చర్యల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఏప్రిల్ 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు గురించి దేశంలోనే అన్ని రాజకీయ పార్టీలతో మేము చర్చించాం. దేశంలోని సోదరీమణుల కుమార్తెల హక్కులకు సంబంధించిన ఈ పనిని ఏకగ్రీవంగా ముందుకు తీసుకెళ్లాలని మేము అందరినీ కోరాం. అయితే కొందరు వ్యక్తులు ఈ గొప్ప కార్యంపై గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు అని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. ఇక వాస్తవానికి దేశంలో అన్ని రాష్ట్రాలు దీనివల్ల ప్రయోజనం పొందుతాయి. దీనివల్ల ఏ రాష్ట్రానికి నష్టం వాటిల్లదు. జనాభా నియంత్రణ ఎక్కువగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు లేదా దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, వారి ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గదు. మహిళల కోసం అదనపు సీట్లు కేటాయించేలా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ప్రస్తుతం ఉన్న సీట్లను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ చట్టాన్ని అందరూ కలిసి ఆమోదించేలా రాజకీయ పార్టీ నేతలపై ఒత్తిడి తీసుకురావాలని నేను ప్రత్యేకంగా అసోం సోదరిమణులను కోరుతున్నానని మోడీ అయితే వివరించడం జరిగింది. మహిళా రిజర్వేషన్స్ వల్ల ఎవరికీ కూడా ఏ ప్రాబ్లం రాదని అస్సోంలో వేదికగా మరి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం, ఈ రకంగా మాట్లాడటం అయితే జరిగింది. ఇక మరో రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుందాం. ఆమె ఎవరో కాదు, దీదీ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ బెదిరింపులపై మోడీ స్పందించరేం అని మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు.
చదువుతాం దీని గురించి కూడా. పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన ప్రేలాపనలను బెంగాల్ సభలో ప్రధాని ఎందుకు ప్రస్తావించలేదు? పాక్ కోల్కతాపై దాడి చేస్తామని చెప్పినప్పుడు మేము కఠిన చర్యలు తీసుకుంటామని మోడీ ఎందుకు అనలేదు? దేశానికి వచ్చే ఏ బెదిరింపులైనా మనం ఎలాగైతే అంగీకరించామో అలాగే కోల్కతాకు వచ్చే హెచ్చరికలు కూడా మేము చూస్తూ ఊరుకోమని బెంగాల్ పీఎం మమతా బెనర్జీ అన్నారు. సోమవారం నాడియా జిల్లాలో జరిగిన ఎన్నికల సభలో మమతా ఈ మేరకు వ్యాఖ్యానించారు. అమ్మ మమతా గారు, ఇదేమీ మీకు సపరేట్గా సైన్యం, మీకేం సపరేట్ ఏమి ఉండదు, అర్థమైందా? భారతదేశానికి మొత్తం ఆయన ప్రధానమంత్రి. మీరు ఏదో విషయాన్ని తీసుకొచ్చి ఏదో రాజకీయం చేద్దాం అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. బెంగాల్ ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు. బెంగాల్ ఏమైనా స్పెషల్ ఆర్మీ ఫోర్స్ కానీ ఏమైనా పెట్టుకుని ఉన్నారా? భారతదేశాన్ని కాపాడటం అనేది ప్రధాని గారి చేతిలో ఉంటుంది. అది నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ ప్రతిదాన్ని రాజకీయం చేద్దామనే కోణంలో మాత్రం చూడకూడదు. కాబట్టి కొన్ని విషయాలు మరీ రాజకీయానికి దూరంగా ఉండాలి. పాకిస్తాన్ దేశం మీద ఎటువంటి వ్యాఖ్యలు చేసినా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు స్పందిస్తారు, మరి అమిత్ షా గారు స్పందిస్తారు, అలాగే ప్రధాని గారు కూడా స్పందిస్తారు. మీరు ప్రతిదానికి రాజకీయం చేస్తానికి చూడమాకన్నట్టు రాజకీయ విశ్లేషకులు కొంత ఘాటుగా స్పందిస్తాం అయితే మనమైతే చూడవచ్చును. ఇక అదేవిధంగా చూస్తే సీఎం దేవుడేమీ కాదు, మోడీ పినరయి విజయన్ అహంకారులని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇద్దరు అహంకారులని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. వాళ్ళిద్దరూ ప్రజలతో కలిసి పనిచేయడం కంటే వారి పాలనపై సాగించేలా మనస్తత్వం కలిగిన వారిని ఆరోపించారు. కేరళలో త్రిశూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన రాహుల్ గాంధీ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికార ఎల్డీఎఫ్ మధ్య ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఎల్డీఎఫ్కు బీజేపీ లోపాయికారిగా సహకరిస్తుందని ఆయన విమర్శించారు, ఆరోపించారు. మరి చూడాలి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు మరి ఎంతవరకు ప్రజలు అక్కడ యాక్సెప్ట్ చేస్తారో, విజయాన్ని ఎవరికి కట్టబెడతారో కేరళ ఎన్నికల్లో అనేది మనం చూడాల్సిన పరిస్థితి. ఇక తదుపరి ప్రపంచంలోనే మరి అతిపెద్ద రాజకీయ శక్తిగా బీజేపీ ఎదగబోతుంది. సామాన్య కార్యకర్తలే పార్టీల అసలైన బలం. కేడర్కు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. వికసిత భారత నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని బండారు దత్తాత్రేయ, మురళీధర్రావు చెప్పడం అయితే జరిగిందని ప్రచురించారు. ఇక భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైభవంగా జరిగాయి. పార్టీ ఆవిర్భవించిన చారిత్రాత్మక దినం పురస్కరించుకుని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు జెండా ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జాతీయ నాయకుడు మురళీధర్రావు, శాసనమండలి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏవిఎన్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్కు కొమరయ్య, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో సహా పలువురు నేతలు ఇందులో పాల్గొనడం జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే విజయానికి సీఎం రేవంత్ ఘాటు లేఖ రాశారు. కేరళ వచ్చి వాస్తవాలు వివరిస్తారని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ కేరళ ముఖ్యమంత్రుల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగుతున్న మాటల యుద్ధం ఒక కీలక మలుపు తిరిగింది. కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన ట్వీట్లకు కౌంటర్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా 6 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. కేరళ అభివృద్ధి మోడల్లో లోపాలను ఆయన దానిలో వివరించడం జరిగింది. ఎత్తి చూపుతోనే తెలంగాణలో గత 28 నెలల్లో సాధించిన ప్రగతిని ఆయన ఈ లేఖలో వివరించారు. పినరయి విజయన్ ఉట్టికించిన గణాంకాలన్నీ మరి 20, 23, 24 నాటివని, అవి తెలంగాణలో గత ప్రభుత్వ పాలన చివరి దశకు సంబంధించినవని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేము అధికారంలోకి వచ్చి 28 నెలలే అయ్యింది, మీరు 120 నెలలుగా అధికారంలో ఉన్నారు. మరి 70 ఏళ్ల కేరళ ప్రస్థానాన్ని 28 నెలల పాలనతో పోల్చడం తగదని ఆయన హేతువు పలికారు. కేరళలో జరిగిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు, శబరిమల ఆలయ బంగారం తాపడం విషయంలో జరిగిన అక్రమాలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీ